హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లైన్ బ్రిడ్జ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. సో ఇందులో ట్రాన్స్క్రిప్షన్ అండ్ యానోటేషన్ ప్రాజెక్ట్స్ అండి. సో ఇక్కడ ఆ లొకేషన్స్లో కూడా ఓపెనింగ్స్ అనేది జరుగుతున్నాయి. ఇది పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు. సో ఏఐ డేటా ట్రైనింగ్ ఉంటుంది, ఇందులో ఫ్రీలాన్స్ ఉంటుంది, ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ వర్క్ కూడా ఉంటుంది. సో ఇక్కడ రిమోట్గా వర్క్ చేసుకోవచ్చు. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, దీని ఇక్కడ రిక్రూట్మెంట్ దేనికోసం అంటే వీఆర్ లుకింగ్ టు ఆన్ బోర్డ్ ట్రాన్స్క్రైబర్స్ టు సపోర్ట్ ఏ రేంజ్ ఆఫ్ అప్కమింగ్ ఆడియో ప్రాసెసింగ్ ప్రాజెక్ట్స్. ఏంటి అంటే ఇక్కడ మనకి వచ్చే ఏవైతే ఆడియో ప్రాసెసింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో మనకి ఒక ప్రాజెక్ట్స్ ఇస్తారు. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకి ఆడియో ఉంటుంది. ఆ ఆడియోని ఏం చేయాలంటే రిటన్ టెక్స్ట్గా మనం కన్వర్ట్ చేయాలి. అలాగే ఆ వచ్చిన టెక్స్ట్ని కన్వర్ట్ చేసినప్పుడు దానికి కావలసిన ట్యాగ్స్, యానిటేషన్స్ అన్నీ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. దీని యొక్క ఫుల్ డిస్క్రిప్షన్ చూద్దాము. ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ చూడండి. ట్రాన్స్క్రైబ్ ఆడియో ఫైల్స్ ఇంటూ క్లియర్ వెల్ స్ట్రక్చర్డ్ టెక్స్ట్. మనకి ఎక్కడైతే ఆడియో ఫైల్స్ అనేది మనకి ఇస్తున్నారో అది మనం క్లియర్గా విని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో మన టెక్స్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. అలాగే దాన్ని రికార్డింగ్ చేయాల్సి కూడా ఉంటుంది. మనకి స్పీకర్స్ ద్వారానే మన రికార్డింగ్ అనేది చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ టాస్క్ టైప్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్ టాస్క్, అంటే కన్వర్ట్ ఆడియో కంటెంట్ ఇంటూ రిటన్ టెక్స్ట్గా కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసినప్పుడు కన్సిస్టెన్సీ అనేది మనం ఖచ్చితంగా కూడా మెయింటైన్ చేయాలి. అంటే దాని యొక్క ఫాంట్ సైజు, ఫార్మాటింగ్, స్ట్రక్చర్ అన్నీ కూడా మనం క్లియర్గా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ యానిటేషన్ టాస్క్, లేబుల్స్, ట్యాగ్స్, సెగ్మెంట్స్ అన్నీ కూడా మనము దేని ద్వారా అయితే మనం ఆడియో ద్వారా అయితే టెక్స్ట్ రాస్తున్నామో దానికి కావలసిన లేబుల్స్, ట్యాగ్స్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. సో అండ్ డేటా క్వాలిటీ కూడా మంచిగా మనం రాయాల్సి ఉంటుంది. దీని యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే గుడ్ రిటర్న్ స్కిల్స్ కావాలి. అలాగే మనం ఆడియో ఇస్తారు కాబట్టి దానికి స్ట్రాంగ్ లిజనింగ్, అంటే మనం క్లియర్గా విని ఆ విన్నదే మనం కరెక్ట్గా మనం టెక్స్ట్ మీద పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ అనేది కంపల్సరీ వచ్చి ఉంటుంది. సో ఇక్కడ అవైలబిలిటీ ఏంటి అంటే రిమోట్ జాబు అలాగే ఫ్లెక్సిబుల్ టైం అండి. సో మినిమం 4 hours వర్క్ చేస్తే సరిపోతుంది. సో ఇక ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూడండి. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, అంటే 4 hours వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ 4 hours కూడా మీకు వీలైనప్పుడు వర్క్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా, అంటే ఆఫ్లైన్లో ఉండి చేయకూడదు, ఆన్లైన్లోనే మనం వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. మనకి ఆ టాస్క్ చేయడానికి కావలసిన ఆడియో రికార్డింగ్తో పాటు ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ గైడ్లైన్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇలాంటి వర్క్ అనేది మనకి చాలా తక్కువ వస్తూ ఉంటాయి. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది చెప్తాను. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యే వెంటనే అప్లై దిస్ జాబ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.